తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల నియామకం పూర్తయింది. ఏఐసిసి ఆదేశాలతో అటు బల్మూరి వెంకట్ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు వెంకట్, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశం దక్కింది. అయితే మొదటి నుంచి ప్రచారంలో ఉన్న అద్దంకి దయాకర్కు మాత్రం మరోసారి మొండి చేయి ఎదురైంది. ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం దక్కుతుందని అంతా అనుకున్నప్పటికీ ఆయన స్థానంలో అనూహ్యంగా మొదలు వెంకట్ వచ్చారు, ఆ తర్వాత మళ్ళీ అద్దంకి దయాకర్ పక్కకెళ్ళి మహేష్ కుమార్ గౌడ్ వచ్చారు. దాంతో అద్దంకి దయాకర్కి గతంలో తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు, ఈసారి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అవకాశం కూడా దక్కలేదు. వెంకట్కి గత ఎన్నికల్లో హుజరాబాద్ నుంచి అవకాశం రాలేదు. దాంతో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉద్యమంలో చాలా కీలకంగా ఉన్నారు. ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం ఈసారి ఇచ్చారు. మహేష్ కుమార్ గౌడ్ కూడా నిజామాబాద్ అర్బన్ నుంచి గత ఎన్నికల్లో టికెట్ ఆశించారు, అప్పుడు ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దాంతో ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. అందులో ముఖ్యంగా వెంకట్ గురించి ప్రత్యేకంగా ఒక అంశం చెప్పుకోవాలి. ఆయన దేశంలోనే యంగెస్ట్ ఎమ్మెల్సీగా రికార్డు సృష్టించారు. కేవలం 30 సంవత్సరాల 4 నెలల వయసులోనే ఆయన పెద్దల సభలో అడుగు పెడుతున్నారు. ఇంత చిన్న వయసు వ్యక్తి పెద్దల సభలో అడుగు పెట్టడం అనేది దేశంలోనే ఒక రికార్డుగా చెప్పాలి. అలా వెంకట్కి అవకాశం దక్కింది. వెంకట్ మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కంగ్రాచులేషన్స్ వెంకట్ ముందుగా మీకు, ఎందుకంటే మీరు చేసిన ఉద్యమాలు కానీ విద్యార్థి నాయకుడిగా అయినా 30 ఏళ్ల వయసులో పెద్దల సభకు వెళ్ళడం అనేది ఒక రికార్డు కూడా ఇప్పుడు మీ పేరు మీద నమోదు కాబోతుంది. ముందుగా మీకు అభినందనలు. మీతో పాటు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన చాలా సీనియర్. ఆయన అప్పుడెప్పుడో 1990లో ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉన్నారు. మీరు పుట్టక ముందు, మీరు 92లో పుట్టారు, ఆయన 90లో ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు. ఆయనకు మీకు ఒకేసారి పెద్దల సభలో అవకాశం వచ్చింది. నిజంగా ఇది మీరు కొంచెం గర్వపడే అంశమే అని అనుకోవచ్చు. మీ విద్యార్థి ఉద్యమాలు, విద్యార్థులతో కనెక్ట్ అయిన విధానం, మీరు జైల్లో ఉంటే రాహుల్ గాంధీ స్వయంగా రావడం, ఇలాంటి అన్ని మీ పోరాటానికి ఫలితం వచ్చింది అని భావించవచ్చు. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిన మాటలు మనం విన్నాము. అంటే ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు ఆయన. అంటే 1990లో ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు అంటే దాదాపు 30-40 ఏళ్ళుగా కష్టపడితే పెద్దల సభలకు వెళ్తున్నారు మహేష్ కుమార్ గౌడ్ గారు. ఒకసారి ఎమ్మెల్యేగా అవకాశం ఆయనకు వచ్చింది, మీకు కూడా వచ్చింది. ఆయన ఓడిపోయారు, మీరు కూడా ఓడిపోయారు. అయినా 30 ఏళ్ల వయసులోనే, అంటే మహేష్ కుమార్ గౌడ్కి ఇంకొక ఈక్వేషన్ కూడా పనిచేసింది, ఖచ్చితంగా చెప్పాలి. అది బీసీ, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు తక్కువ సీట్లు ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద విమర్శల పాలైంది. ఆ ఈక్వేషన్ వల్ల కూడా మహేష్ కుమార్ గౌడ్కి బీసీ సామాజిక కోణం కూడా కలిసి వచ్చింది. ఇవేవి వెంకట్కి లేదు. అంటే రాజకీయ అనుభవం లేదు, సుదీర్ఘంగా కష్టపడ్డ వ్యక్తి కాదు, ఉన్నదే 30 ఏళ్ళు. మీకు సామాజిక సమీకరణాలు చూస్తే బలమైన సామాజిక వర్గం, ఆల్రెడీ 13-14 మంది వెల్మ ఎమ్మెల్యేలు ఉన్నారు అసెంబ్లీలో అన్ని పార్టీల నుంచి. అందరికంటే పెద్ద సామాజిక వర్గం కళ్యాణ్ అన్నది విద్యార్థుల నిరుద్యోగుల సామాజిక వర్గం. ఆ సామాజిక వర్గానికి పక్షాన వాళ్ళ సమస్యలపైన 8 సంవత్సరాలుగా అల్పెరగని పోరాటం చేసిన పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, కరోనా సమయంలో కూడా విపత్కరమైన పరిస్థితులలో పార్టీ కొంతమంది నాయకులు కూడా రోజు బయటికి రానికి భయపడే క్రమంలో కూడా పోరాటం చేస్తే కరోనా సోకి చచ్చిపోతా అని చెప్పి హాస్పిటల్ పాలైన ట్రీట్మెంట్ తీసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. పోరాటం చేస్తే కొన్ని సందర్భాల్లో మా పార్టీ ముఖ్యమైన నాయకులే, నువ్వు పోరాటం చేసి ఇన్ని కేసులు పెట్టుకుంటే రేపు పార్టీ అధికారంలో రాకపోతే నీ పరిస్థితి ఏంది, ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు లేకున్నా రేపు పొద్దున నీ పదవి పోతే తర్వాత నీ పరిస్థితి ఏంది, ఎవరు పట్టించుకోరు అని చెప్పి మా పార్టీ నాయకులు మాట్లాడినా లేదు. పార్టీ నాపైన ఒక నమ్మకాన్ని పెట్టుకుంది. విద్యార్థులు నిరుద్యోగులు రాజకీయాల్లోకి రావాలంటే ఒక స్ఫూర్తిగా నేను వాళ్ళకు ఒక ఆదర్శంగా నిలవాలని చెప్పి పోరాటం చేస్తే నాపైన అఫీషియల్గా ఇప్పుడే డీజీపీ గారికి నేను లెటర్ పెడితే, అంటే ఎన్ని కేసులు ఉన్నాయని చెప్పంటే పెడితే 87 కేసులు, 87 కేసెస్ రేపు పొద్దున్న అఫిడవిట్లో కూడా మీరు చూస్తారు. 87 కేసులు ఉన్నాయి నా పైన. ఒకసారి ఒక డాక్టర్ వృత్తికి వెళ్ళొచ్చి ఒకసారి జైలుకి పోవాలంటేనే చాలా మంది భయపడతారు. అయ్యా జైలు జీవితమా, జైలుకి పోతే ఎట్లా అనేదని. అరే జైలే కదా, మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, ఎంతోమంది మనం చిన్న స్థలంలో పుస్తకాల్లో చదివినాం. స్వాతంత్రం కోసము ఏళ్ల తరబడి జైల్లో ఉన్నారు. ఈ 10 రోజులు 14 రోజులు జైల్లో ఉండలేమా, మన కోసం, మన రాష్ట్ర ప్రజల కోసం అని చెప్పి 4 సార్లు నేను జైల్లో ఉన్నా. అతి క్లిష్టమైన అతి చిన్న వయసులో ఏ సమస్యలు అయితే ఎదుర్కోవద్దో, పార్టీ టికెట్ కేటాయించి అత్యధికంగా తక్కువ ఓటులు వచ్చినప్పుడు సొంత పార్టీకి వెళ్ళి, సరే ప్రతిపక్ష పార్టీకి వెళ్ళి విమర్శలు అనేవి సర్వసాధారణము. అంటే బల్మూరి వెంకట్ని హుజరాబాద్ ఉప ఎన్నికలో నిలబెట్టి, అది కేసీఆర్ ఈటెల రాజేందర్ అనే టైప్లో జరిగిన ఉప ఎన్నిక అది. అక్కడ బల్మూరి వెంకట్ నిలబెట్టి కేవలం 3000 ఓట్లకే పరిమితం చేసి బలిపశువుని చేశారు. వెంకట్ రాజకీయ జీవితం అవుట్ అనే చర్చ కూడా జరిగింది. సొంత పార్టీ వ్యక్తి, అంటే సొంత పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులు ఆ రోజు మా దగ్గర ఉన్న వాళ్ళు, వెళ్ళిపోయిన వాళ్ళు కూడా నన్ను విమర్శించారు. ఏది బల్మూరి వెంకట్ని బలి చేసిరని చెప్పని. నేను ఆ సందర్భంలో కూడా అనేక సందర్భాల్లో నేను ఒకటే చెప్పిన, పార్టీ కష్టకాలంలో పార్టీకి అండదండగా నిలబడే ఒక అవకాశము
నాకు కలిగింది. అంటే అతి 28 సంవత్సరాలకే ఆ జిల్లాలో నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రలోభాలకు కానీ భయభ్రాంతులకు కానీ గురై ఏదైతే అధికార పార్టీలోకి పోని వ్యక్తి కావాలని చెప్పి చూస్తుంటే ఆడ బల్మూరి వెంకట్ కనబడ్డాడు. అంటే నా లాయల్టీని పార్టీ నన్ను 28 సంవత్సరాలకే గుర్తించింది. దాని తర్వాత అత్యధికంగా 3,000 ఓట్లు వచ్చినాయి. బల్మూరి వెంకట్ కెరియర్ అవుట్ అన్న సమయంలో నేను జైల్లో ఉంటే, రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు అయినా మొదట్లోనే నేను జైల్లో ఉంటే పిసిసి అధ్యక్షులు సిఎల్పి నాయకులు గారు ఇద్దరు కలిసి రాహుల్ గాంధీ గారిని చెంచల్గూడ జైలుకి తీసుకొని వచ్చి ఏ రకంగా బల్మూరి వెంకట్ అంటే ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి రాహుల్ గాంధీ గారు అండదండగా నిల్చుంటారనే ఒక స్ఫూర్తి, ఒక ధైర్యాన్ని వారు ఇచ్చారు. దాని తర్వాత నా పోరాటం కానివ్వండి, బాసరా IIIT యూనివర్సిటీ కానివ్వండి, ఉస్మానియా యూనివర్సిటీ, JNT యూనివర్సిటీ, ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసము 10th పేపర్ లీకేజ్, TSPSC లీకేజ్, ఈ అన్ని సమస్యలపైన ఒక క్రియాశీలక పాత్ర పోషించి ఈ ఎన్నికల్లో ఏదైతే 18 సంవత్సరాలకు వెళ్ళి 35 సంవత్సరాలు ఉన్న విద్యార్థులని, యువకులని కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లించి వాళ్ళకు ఒక ప్రతినిధిగా నిలబడి కాంగ్రెస్ పార్టీ వైపు ఓటేసే ఒక ప్రక్రియలో బల్మూరి వెంకట్ క్రియాశీలక పాత్ర ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కువగా ప్రగతి భవన్ వైపు వెళ్ళేవాళ్ళు వెంకట్. అంటే ఆందోళనలు, ధర్నాలు, గేట్లు ఎక్కడం, దుంకడం, ఇదే పని ప్రగతి భవన్. అలా ప్రగతి భవన్ పై దాడి చేసే విధానమే ఇప్పుడు మిమ్మల్ని శాసన మండలికి పంపుతుందా? ఆ కారణమేనా? అంటే దాడి చేయడానికంటే ఏదైతే వాళ్ళ పక్షాన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా పోరాటం చేసే స్ఫూర్తిని, అంటే ప్రజల కోసం ఏదో చేయాలనే ఒక తాపత్రయం, ఒక గుణము బల్మూరి వెంకట్లో ఉంది. దానితో పాటు సమస్యలు ఎదుర్కొన్నోడు కింది స్థాయికి వెళ్ళి వచ్చిన వ్యక్తి. అంటే ఒక 9 సంవత్సరాలలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బల్మూరి వెంకట్ అనే ఒక పేరుని ప్రతి ఒక్కరు కూడా గుర్తించే విధంగా పోరాటాన్ని చేసిండు. కాబట్టి ఇటువంటి యువకుల్ని ప్రోత్సహించాలి. ఎందుకంటే అనేక సందర్భాలు అంటారు కాంగ్రెస్ పార్టీలో యువతని ప్రోత్సహించదు అని చెప్పి ఒక మెసేజ్ని ఇవ్వాలి. భారతదేశంలో ఏదైతే అప్పర్ హౌస్లో ఏదైతే దానికి సంబంధించి అతి చిన్న వయసు ఎమ్మెల్సీని కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పి పొద్దున గర్వంగా చెప్పుకోవాలని చెప్పి ఈరోజు ఏదైతే యంగెస్ట్ అంటే ఎమ్మెల్సీలో అత్యధిక చిన్న వయసులో ఈ రోజు నన్ను ఎమ్మెల్సీ లెక్క, అది కూడా ఎమ్మెల్యే కోటాలో, అరే ఇతర కోటాలు ఎమ్మెల్యేలు ఎన్నుకునే దాంట్లో బల్మూరి వెంకట్ అంటే వెంకట్ ఒక చిన్నది అంటే ఇన్ జనరల్ పెద్దల సభ అనగానే అందులో కొంచెం అనుభవజ్ఞులు, పెద్దోళ్ళు, విశేష పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు వెళ్ళాలి అనే అభిప్రాయం ఉంటుంది. మొన్న రేవంత్ రెడ్డి కూడా మీరు వినే ఉంటారు శాసనమండలిలో మాట్లాడుతూ, అలాంటి వాళ్ళు మేధావులు ఇక్కడ ఉండాలి ఈ సభలో, ఇక్కడ చూస్తే అంత రియల్ ఎస్టేట్ మాఫియా లాగా కనిపిస్తుంది, ఏదో టీకే షాప్లో చర్చ లాగానే ఇక్కడ మాట్లాడారు. అంటే దాన్ని ప్రక్షాళన చేయాలంటే పోట్లాడే వ్యక్తి కూడా కావాలి కదా. అంటే బహుశా నేను ఈరోజు శాసన మండలిలో బయట నేను చేసిన పని ఏదైతే ఉందో ఈరోజు సరే అధికారంలో ఉన్న శాసన మండలిలో బహుశా నా పరిస్థితి పోరాటం చేయాల్సిన పని, ఎందుకంటే మా సంఖ్య చాలా తక్కువ ఉంది. కాకపోతే సంఖ్య తక్కువ ఉన్న అనుభవం ఉన్న వ్యక్తి పార్టీలో అందరికంటే పెద్ద వ్యక్తి జీవన్ రెడ్డి గారు ఉన్నారు. వారి సలహా సూచనల మేరకు వారి యొక్క మార్గదర్శకత్వంలో వారిచ్చే గైడెన్స్లో తప్పనిసరిగా అంటే బహుశా జీవన్ రెడ్డి గారికి నాకు ఏజ్ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మా తాతగారే జీవన్ రెడ్డి గారిది ఉంటుంది. ఈరోజు వారిచ్చే వారి యొక్క ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాన్ని వారి దగ్గర నేర్చుకుంటూ తప్పనిసరిగా నేను అందులో పని చేయగలుగుతాను, అక్కడ సమర్థవంతంగా నేను అక్కడ నా పాత్రను పోషించగలుగుతానని చెప్పని సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం అందరూ ఏకాభిప్రాయంతో బల్మూరి వెంకట్ పేరుని ప్రపోజ్ చేయడం జరిగింది. అయితే వెంకట్ మీకు ఎమ్మెల్సీ అవకాశం రావడానికి ప్రధాన కారణం ఏమనుకుంటారు? ఎందుకంటే హుజురాబాద్ ఉప ఎన్నికలో అవకాశం ఇచ్చారు, కేవలం 3,000 ఓట్లు వచ్చాయి, ఓడిపోయారు. మళ్ళీ జనరల్ ఎలక్షన్లో అసలు మీకు ఇవ్వకుండా వేరే పార్టీ నుంచి ఎవరన్నా కొత్త అభ్యర్థిని తెచ్చిచ్చారు. మీరు ప్రచారంలో కూడా నాకు తెలిసి పెద్దగా పాల్గొనలేదు కూడా హుజురాబాద్ వరకు. ఎందుకు, ఏది కారణమైంది మిమ్మల్ని ఎమ్మెల్సీ చేయడానికి? హుజురాబాద్ ఎన్నికల్లో బల్మూరి వెంకట్ అక్కడ ప్రచారం చేయకపోని కాదు, కేవలం హుజురాబాద్లో బల్మూరి వెంకట్కి టికెట్ ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల, నిరుద్యోగులని ఏదైతే నా పాత్ర ఏదైతే ఉందో అది పోషించలేను, కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితం అవుతుందనే ఉద్దేశంతో నాకు అక్కడ టికెట్ కేటాయించలేదు. నేను కాదు, స్వయంగా నేరుగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎవరైతే మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు హుజురాబాద్ జమ్మికుంట మా సభలో పబ్లిక్ మీటింగ్ లో చెప్పడం జరిగింది. అండ్ ఆ రోజు కూడా వారు చెప్పారు బల్మూరి కాంపెన్సేషన్ గా ఇచ్చారా, ఇంకేదైనా కారణం ఉందా? హుజురాబాద్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, బల్మూరి వెంకట్ రేపొద్దున తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్రానికి ఒక పెద్ద నాయకుడు అవుతాడు, ఆ రకంగా బల్మూరి వెంకట్ ని తీర్చిదిద్దే ఒక బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పారు. దానికి నిదర్శనమే ఈ రోజు అత్యధికంగా చిన్న వయసులో బల్మూరి వెంకట్ కి ఏదైతే అప్పర్ హౌస్లో ఈరోజు నాకు ఎమ్మెల్సీ సంబంధించిన క్యాండిడేచర్ని ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్ పార్టీ యాక్సెప్ట్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా అంశాల్లో బల్మూరి వెంకట్ అగ్రెసివ్గా వెళ్ళారు, దూకుడుగా వెళ్ళారు. మీరే చెప్తున్నారు ఇంత పోరాటం చేసి రేపు అధికారంలో రాకుంటే నీ పరిస్థితి ఏంటి అని.
నిజంగా అలా మీ నాయకులు చెప్పినప్పుడు లేదంటే అధికారంలోకి రాకపోతే ఏంటి నా పరిస్థితి అని మీకు ఎప్పుడు భయం కాలేదా? ఆ ఆందోళనలు, ఆ ఉద్యమాలు, ఆ సమయంలోనే మీరు మ్యారేజ్ కూడా అప్పుడే చేసుకున్నారు. నా రాజకీయాల్లోకి నేను వచ్చినప్పుడే నాదేమి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ కాదు. అట్లా అని చెప్పి పూర్తిగా ఆర్థికంగా చాలా బలంగా ఉన్నా కాదు. నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చినాను. అంటే నాది మటుకు ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చినాను. వచ్చినప్పుడే రాజకీయాల్లో రాణించలేము, ఈ రాజకీయాలు మనకు కావని చెప్పని హేళనతోటి, విమర్శలతోటే మనం ప్రతిరోజు మనం వింటూ వీడి దాకా వచ్చినాము. ఏదైతే 2015లో NSY రాష్ట్ర అధ్యక్షుని లెక్క అంటే అఫీషియల్గా ఒక పదవితోటి నేనైతే ప్రారంభించిన. 2009లో కార్యకర్త లెక్క ఉండే, కానీ 2015 అఫీషియల్ నా ఎంట్రీ పొలిటికల్ అంటే ఫుల్ టైం పొలిటీషియన్. రాష్ట్ర అధ్యక్షులకి 2015లో ఎన్నుకోబడి దాని తర్వాత నేషనల్ సెక్రటరీ లెక్క ప్రమోట్ అయ్యి మళ్ళీ రెండోసారి రాష్ట్రంపై ఉన్న ప్రేమతోటి మళ్ళీ అది రిజైన్ చేసి మళ్ళీ రెండోసారి ఎన్నికల్లో గెలిచి మళ్ళా దాదాపు 10 సంవత్సరాలు NSY రాష్ట్ర అధ్యక్షుల లెక్క నా సర్వీస్ ని ఇస్తూ, దానితో పాటు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ విద్యార్థులకు, నిరుద్యోగులకు, ఎందుకంటే ఈరోజు అత్యధిక పెద్ద సంఖ్య మేజర్ పాపులేషన్ ఏదైతే ఉందో మన తెలంగాణ రాష్ట్రంలో యంగ్స్టర్స్. ఆ యంగ్స్టర్స్కి ఒక ప్రతినిధి కావాలి. అంటే మొన్నటిదాకా పోరాటం చేసినప్పుడు కూడా అన్న నువ్వు మా కోసం పోరాటం చేసినావు, నిన్ను చూసి మేము సమస్యలపైన మేము ఆ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం, కానీ నువ్వు చట్టసభలో లేవు కదా, మా సమస్యలపైన ఎట్లా మాట్లాడతామని చెప్పి అనేక సందర్భాల్లో నేను ప్రశ్నించారు. బహుశా అది మా ముఖ్యమంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు అది చూసి సమస్యలు అనుభవించినోడు, సమస్యలు తెలిసినోడు, సమస్యలపైన అవగాహన ఉన్నాడు, రేపొద్దున ఏదైతే సంబంధించి చట్టసభల్లో అవకాశం ఉంటే తప్పనిసరిగా ఈ సమస్యని పరిష్కరించగలుగుతాడని చెప్పి భావించి నా క్యాండిడేచర్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యాక్సెప్ట్ చేసి. అదే మీరు ధర్నాలు, ఆందోళనలు, కేసులు అయిన సందర్భంగా మీకు మోరల్గా పార్టీ పరంగా ఎలాంటి సపోర్ట్ వచ్చింది? ఎందుకంటే గత 10 ఏళ్ళుగా కూడా ఎక్కువ ఆందోళనలు, ఎక్కువ ధర్నాలు, ఎక్కువ కేసులు ఎవరు చేశారంటే ఇద్దరు కాంగ్రెస్లో. ఒకటి రేవంత్ రెడ్డి, 2 బల్మూరి వెంకట్. నా ప్రతిసారి పార్టీ నాయకత్వము ఎప్పుడు బల్మూరి వెంకట్ పైన కేసు అయినా రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్గా స్పందించి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు కానివ్వండి, లేదా మంత్రులు కానివ్వండి, ఎవరు అందుబాటులో ఉంటే సీతక్క గారు కానివ్వండి, శ్రీధరన్న గారు కానివ్వండి, పొన్నమన్న అందరూ, దానితో పాటు ముఖ్యంగా జగ్గన్న, బల్మూరి వెంకట్ కష్టంలో ఉన్నాడు, బల్మూరి వెంకట్ ఇబ్బందిలో ఉన్నాడంటే కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడు కూడా స్పందించాడు. సరే అందరూ అంటారు పార్టీలో ఈ గ్రూపులు ఉన్నాయి, ఆ గ్రూపులు ఉన్నాయని, కానీ బల్మూరి వెంకట్ విషయం వచ్చేసరికి కూడా అందరూ కూడా ఒక సోదరుని లెక్క భావించి, ఒక వాళ్ళలో ఒక తమ్ముని లెక్క భావించి అందరు కూడా నాకు అండదండగా నిలబడ్డారు. అరే ఇంతమంది అన్నలు, ఇంతమంది అక్కలు నాకు అండదండగా ఉన్నాక నాకు భయమైంది. సరే అధికారంలోకి వచ్చినా రాకపోయినా నా అన్నలు, నా అక్కలు నన్ను చూసుకుంటారని ఒక ధైర్యంతో నేను పోరాటం చేసిన. నా పోరాటానికి ప్రతిఫలంగా ఏదైతే నేను రాజకీయాల్లో ఎవరినైతే స్ఫూర్తిగా తీసుకొని నేను రాజకీయాల్లోకి వచ్చినా రాహుల్ గాంధీ గారు ఏదైతే అన్ని పదవులు వదిలేసి కన్యాకుమారికి వెళ్ళి కాశ్మీర్ వరకు భారతదేశంలో ప్రజలందరినీ ఏకదాటిపైకి తీసుకురావాలని కృషి చేస్తారు. సో అసొంటి నాయకుని కింద పనిచేసినప్పుడు మనం కూడా స్వార్థం లేకుండా కొంచెమన్నా పార్టీ కోసం పనిచేయాలని చెప్పి పోరాటం చేసిన, పోరాటానికి ఫలితమే ఈరోజు. అంటే మొదట్లో బల్మూరి వెంకట్, బట్టి విక్రమార్క ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రి వర్గంగా ప్రచారంలో ఉండేది నాకు గుర్తున్నంత వరకు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి వర్గంలో చాలా కీలకంగా బల్మూరి వెంకట్ ఎదిగిపోయారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, వాళ్ళిద్దరిని ఎలా మేనేజ్ చేశారు? నా మేనేజ్ చేయడము ఈ రోజు కూడా చెప్తున్నా. బట్టి విక్రమార్క గారు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వారు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లెక్కుండే. అవును, ఆ రోజు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వారు నన్ను ప్రోత్సహించారు. దానికి ఉదాహరణ ఏదైతే నేను ఏ జిల్లాకి వెళ్ళైతే ప్రాతినిధ్యం వహిస్తే ఆ జిల్లాలో శ్రీధర్ బాబు గారు ఆడ పెద్ద నాయకులు, పెద్దపల్లికి సంబంధించి శ్రీధర్ బాబు గారు నా రాజకీయాల్లో ఎంకరేజ్ చేశారు. శ్రీధర్ బాబు గారికి బట్టి గారి సాన్నిధ్యంతో నాకు అట్లా బట్టి గారితో అటాచ్మెంట్ అయింది. ప్రేమ్ సాగర్ రావు గారు మా ఫ్యామిలీ రిలేషన్, అంకుల్ తోటి ఇదంతా ఒక గ్రూప్. అట్లా నేను రాజకీయాల్లోకి వచ్చిన. నేను వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు వీళ్ళంతా ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి వ్యతిరేక గ్రూప్ లో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు అప్పుడు టీడీపీ పార్టీలో ఉండే. అవును, టీడీపీ పార్టీలో రేవంత్ రెడ్డి గారు ఉండే, కాంగ్రెస్ పార్టీ నుంచి బట్టి. కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చిన్న వయసులో, నా చిన్నతనంలో, నా బాల్యంలోనే రేవంత్ రెడ్డి గారు నాకు నేబర్, మా ఇంటి పక్కన ఉంటుండే. చిన్నప్పటికెళ్ళి నన్ను చూసిన వ్యక్తి, నన్ను చూసిన వ్యక్తి. సో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక తప్పనిసరిగా నాకు ఆ రేవంత్ అన్న తోటి నాకు ఆ సాన్నిధ్యం ఉండే, నేను మాట్లాడగలుగుతుండే. దానితో పాటు ఏ రోజు కూడా నేను ఈ గ్రూప్ అని ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ ఏ రోజు నేను చెప్పే ప్రయత్నం చేయకపోతుండే. రేవంత్ అన్న ఏదైనా మాట ఇచ్చి ఈ పని చేయాలి, ఈ టాస్క్ ఇస్తే ఆ టాస్క్ను పూర్తి చేస్తుండే. బట్టి గారు పిలిచి వెంకట్ ఈ బాధ్యతను నెరవేర్చాలంటే బాధ్యత నెరవేరుస్తుండే. ఎక్కడ కూడా కాంట్రవర్సీలోకి పోకపోతుండే. నేను ఏ ప్రోగ్రామ్ చేసినా ఒకరోజు ఒక ప్రోగ్రామ్కి రేవంత్ అన్నని పిలుస్తుండే, ఒక ప్రోగ్రామ్కి బట్టి గారిని, శ్రీధర్ అన్నని, సీతక్కని. మీరు నా ప్రోగ్రామ్స్ మొత్తం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడు నా ప్రోగ్రామ్ అటెండ్ అవుతుంది. ఎందుకంటే నాది సింపుల్ ఫండా, కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు కోసం నేను పనిచేస్తుండే, దానిపైన నేను ప్రోగ్రామ్ చేస్తుండే, ప్రజల సమస్యలపైన పోరాటం చేస్తుండే. దానికి అందరూ యాక్సెప్ట్ చేసి ఈరోజు ఏ ఒక్కరు కూడా బల్మూరి వెంకట్కి
ఇవ్వడాన్ని తప్పు పట్టకుండా చిన్న వయసులో ఇచ్చినా కూడా కరెక్ట్ వ్యక్తికి ఇచ్చిరని చెప్పి ఈరోజు అందరూ మాట్లాడుతున్నారంటే దానికి అందరినీ కలుపుకొని పోయినా కాబట్టి ఈరోజు మీరన్న ఈ పెద్దల సభకి అతి చిన్న వ్యక్తికి అవకాశం వచ్చినా కూడా అందరూ యాక్సెప్టెన్స్ ఉందనంటే దానికి నిదర్శనం అదే. అయితే జనరల్గా విద్యార్థులు కానీ ఎవరన్నా చిన్నపిల్లల్ని ఏమవుతావు అంటే నువ్వు డాక్టరో ఇంజనీరో అంటారు. జనరల్గా పొలిటీషియన్ అవుతా అని 99% ఎవరు చెప్పారు చిన్నప్పుడైతే. మీరు 30 ఏళ్ళ వయసు అంటే 8 ఏళ్ళ క్రితమే వచ్చారు, 22 ఏళ్ళు అప్పుడు మీకు 21, 22 ఏళ్ళు. ఆ ఏజ్లో ఒక డాక్టర్ వైపు వైద్య విద్యను చదవాలనే ఆలోచనలో ఉన్న వ్యక్తి మీరు ఎంబీబీఎస్ కూడా పూర్తి చేశారు చెల్మెడ కాలేజీలో. అలా ఒక ఎంబీబీఎస్ వైపు ఉన్న ఒక వ్యక్తి, ఒక విద్యార్థి ఎందుకు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు? ఎవరన్నా ఆదర్శంగా ఉన్నారా? ఎవరన్నా చూసి నేర్చుకున్నారా? ఎందుకు వచ్చింది అసలు మీకు ఆలోచన? నేను రాజకీయాల్లోకి ఆ రోజు వచ్చినప్పుడు విద్యార్థి, నేను ఫుల్ టైం పాలిటిక్స్ లోకి ఏ రోజు రావాలనుకోలేదు. నేను ఒక విద్యార్థి నాయకుని లెక్క విద్యార్థుల సమస్యలపైన పోరాటం చేద్దామని ఒక ఆశతోటి రాజకీయాల్లోకి వచ్చిన. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ సిస్టమ్ ఎన్ఎస్యూఐలో సొంత పార్టీ విద్యార్థి యోగం పార్టీ తప్పు చేస్తే కూడా కొట్లాడే ఒక స్వేచ్ఛ ఉంటుంది అని చెప్తే ఆబ్వియస్గా యువకులకు ఎట్లా ఉంటుంది అంటే స్వేచ్ఛ కావాలంటుంది. ఆ స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉంటుందని వచ్చిన తర్వాత పరిస్థితులు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో తెలంగాణ ఉద్యమంలో నేను క్రియాశీలకంగా నేను పాత్ర పోషించలేకపోయాను. అంటే అప్పుడు నా వయసు ఇంటర్మీడియట్ ఏజ్ లో నేను ఉండే, ఇంటర్మీడియట్ అప్పుడే మెడిసిన్ జాయిన్ అయ్యి ఆ ఏజ్ లో ఉండే. సో నేను దాని క్రియాశీలక పాత్ర పోషించలేక చూసిన సమస్యలు చూసినాను. ఎందుకంటే అప్పుడు ఆల్మోస్ట్ అంతా బంద్ ఉండే, నేను చూసినాను. అక్కడిక్కడ ఎక్కడనో పోయి చిన్న చూసి అంటే పాల్గొనే ప్రయత్నం చేస్తుండే. కానీ దాని తర్వాత ఏర్పడ్డాక ఈ పరిస్థితులు ఏంది, ఈ విద్యార్థుల ఆత్మహత్యలు ఏంది అని చెప్పి సమస్యలు చూసి ఆ బాధలు మెల్లమెల్లగా ఫుల్ టైం ఇంక్లూడ్ అయిపోయినా, అంటే ఫుల్ టైం అందులో ఇన్వాల్వ్ అయిపోయినాను. కానీ ఒకటి మీకు డాక్టర్ కానీ ఇది కానీ రెండు సేవనే. రెండింటికి కూడా ఏంటంటే కుల మతాలకు అతీతంగా సేవ చేయాల్సి వస్తుంది. ఒక డాక్టర్ వృత్తిలో ఉంటే ఒక పేషెంట్ వస్తే ఆయన కులం ఏంది మతం ఏంది ఏం చూడకుండా మనము ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. రాజకీయాల్లో కూడా సమస్యలు ఉన్న వ్యక్తి కులం ఏంది దానికి కూడా ఏ మతం అని చెప్పి ఆలోచించకుండా సమస్య ఉందంటే ఆ సమస్య పరిష్కరించడానికి పనిచేయాలి. కానీ వైద్య వృత్తిలో కేవలము లిమిటేషన్స్ అనేది తక్కువ ఉంటుంది. కానీ రాజకీయ వృత్తిలో మొత్తం ఎంతమంది కావాలంటే అంతమందికి సేవ చేయవచ్చు. సో సేవనే చేయాలనుకునే వాటి ఆ సేవాభావం ముందుకెళ్ళి ఉంది కాబట్టి నేను వైద్య వృత్తికి వెళ్ళి రాజకీయ వృత్తికి మారనీకి ఎక్కువ టైం పట్టలేదు. నా ఈ క్రమంలో ఏంటంటే పొలిటికల్ నా జర్నీలో అది ఇమీడియట్గా ఆ రకంగా ప్రాసెస్ టైం పోయింగ్ నేను అట్లా చేంజ్ అవ్వాల్సి. రైట్, ఫైనల్ క్వశ్చన్, కొంచెం ఇంట్రెస్టింగ్ ప్రశ్న కూడా ఇది. ఏంటంటే టీఎస్పీఎస్సీ దాని వైఖరి, దాని వ్యవహారం, అందులో పరీక్షలు వాయిదా పడడం, రద్దు కావడం, ఇలాంటి కారణంగానే అదంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అయింది, బీఆర్ఎస్ను అధికారంలోకి దించింది అని ఒక ప్రధాన చర్చ. అంటే టీఎస్పీఎస్సీలో జరిగిన అవకతవకలు ఇవన్నీ. వాస్తవానికి రెండోసారి పేపర్ రద్దు చేపించింది బల్మూరి వెంకట్. అంటే పేపర్ను రద్దు చేపించి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ను రద్దు చేపించి గ్రూప్ 1 రద్దు చేపించి ఆ బురదను అప్పటి అధికార పార్టీపై చల్లి కాంగ్రెస్ పార్టీకి దాన్ని అడ్వాంటేజ్గా మార్చి అలాంటి వ్యక్తి బల్మూరి వెంకట్కి ఎమ్మెల్సీ ఎలా ఇస్తారని ఒక చర్చ మొదలైంది బయట. అంటే బల్మూరి వెంకట్ రెండోసారి గ్రూప్ 1 పరీక్షని రద్దు చేసిందంటే రద్దు చేసింది న్యాయస్థానాన్ని ఆశ్రయించింది బల్మూరి వెంకట్. న్యాయస్థానాన్ని బల్మూరి వెంకట్ ఆశ్రయించలే, న్యాయస్థానాన్ని ఆశ్రయించింది ఎగ్జామ్ రాసిన వ్యక్తులు పిటిషనర్స్ లెక్క ఆశ్రయించారు. ఆడ అవకతవకలు జరిగినాయి, మళ్ళా అవినీతి జరిగింది, మళ్ళా పొరపాట్లు జరిగినాయి, బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టలేదు, ఓఎంఆర్ షీట్లు పెరిగినాయి, మళ్ళా ఎవరైతే గతంలో ఎగ్జామ్ పేపర్ కొనుక్కోరో మళ్ళా వ్యక్తులకే ఉద్యోగం ఇప్పించే ఒక ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసింది. దాని మా దగ్గర ఎవిడెన్స్ ఉందని ఎగ్జామ్ రాసిన మరుసటి రోజే వాళ్ళు ఆశ్రయిస్తే వాళ్ళకి లీగల్ అసిస్టెన్స్ కల్పించింది వాళ్ళకి లీగల్ అసిస్టెన్స్ కల్పించింది. అంటే తప్పు జరిగిందని చెప్పి భావించి పాపము పేదరికం ఇక్కడ మారుమూల ప్రాంతాలకు వెళ్ళి పల్లెలకు వెళ్ళి తాండలకు వెళ్ళి వాళ్ళు వచ్చి చదువుకొని ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్లో అవకతవకలు జరిగినాయి అని చెప్పి కోర్టును ఆశ్రయిస్తే కోర్టు ఫీజు కట్టలేక వాళ్ళు ఇబ్బంది పడితే లేదు తప్పు జరిగితే నేను మీకు అండగా ఉంటే ఒక ధైర్యాన్ని ఇచ్చింది బల్మూరి వెంకట్. వాళ్ళ వెనక నిలబడ్డది కాదు, వాళ్ళకు ఒక ధైర్యాన్ని బల్మూరి వెంకట్ ఇచ్చిండు. బల్మూరి వెంకట్ ఆ పిల్లలు ఇచ్చిన ఎవిడెన్స్ న్యాయస్థానాన్ని పరిగణలోకి తీసుకొని తప్పు జరిగిందని చెప్పి భావించి న్యాయస్థానము తీర్పు ఇచ్చింది. ఇది న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని ఎవరైనా వ్యతిరేకిస్తే మనం న్యాయాన్ని మనము గౌరవించట్లేదు. అంటే ఆ బురదను ప్రభుత్వానికి చల్లడంలో వెంకట్ సక్సెస్ అయ్యాడు. బయోమెట్రిక్ దాని వల్ల ప్రభుత్వం పడిపోయిందని ఒక చర్చ. విద్యార్థి లోకం అంతా వ్యతిరేకం చేయడంలో బల్మూరి వెంకట్ కీలక పాత్ర అన్నది. టీఎస్పీఎస్సీలో అవకతవకలు జరిగినాయి, బోర్డును రద్దు చేయండి అంటే బోర్డు పైన స్పందించకుండా ఏ రోజు కూడా ముఖ్యమంత్రి గారు కానీ ఆ అంశం పైన మాట్లాడలేదు. కేటీఆర్ గారిని స్పందించమనంటే చిన్న సమస్యలుగా వారు పట్టించుకోలేదు. కానీ క్రమక్రమాన ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినప్పుడు విద్యార్థుల నిరుద్యోగుల
విద్యార్థుల నిరుద్యోగుల బలమేందో తెలిసిన తర్వాత స్వయాన కేటీఆర్ గారే ఒప్పుకున్నారు అవును తప్పు జరిగిందని చెప్పి. బహుశా మీ ఇంటర్వ్యూలో కూడా కేటీఆర్ గారు చెప్పిర్రు అవును మేము తప్పు చేసినా మేము ప్రక్షాళన చేస్తామని చెప్పి. అదే వాళ్ళు ముందు ఆలోచించి తప్పు జరిగిందని చెప్పి మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పుడు సింగిల్ బెంచ్ దాన్ని కొట్టేసినప్పుడు డివిజనల్ బెంచ్ పోవాల్సిన అవసరం ఏముంటే ఆ రోజు తప్పు ఒప్పుకుంటే అయిపో కదా. సరే డివిజనల్ బెంచ్ కూడా కొట్టేసినాక మళ్ళీ సుప్రీంకోర్టు పోవాల్సిన అవసరం ఏముంటే. రైట్, మొత్తానికి ఆ అంశాన్ని అయితే మీరు అస్త్రంగా మార్చుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి తేవడానికి మీ వంతు పాత్ర పోషించారు. తప్పులు జరిగినప్పుడు ఓకే, ఆ తప్పుల్ని మనము ఎత్తి చూపాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీది. ఆ బాధ్యతను మేము నిర్వహించినాం. రైట్, ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ క్యాబినెట్లో మొత్తం 11 మంది ఉన్నారు. ఆల్మోస్ట్ పాత సీసాలో కొత్త సారా అని అంటాం కదా, అట్లుంది. అది అంతా పాత వాళ్ళే అందులో ఉన్నది ఆల్మోస్ట్గా, ఒక్కరిద్దరు తప్ప అంతా యువకులు కూడా అందులో ఎవరు లేరు. ఆ క్యాబినెట్లోకి మరి బల్మూరి వెంకట్ వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? ఆలోచన ఉందా, ఆశ ఉందా మీకు? బల్మూరి వెంకట్ ఏ రోజు ఆశ లేదు. నేను ఎమ్మెల్సీలో కూడా ఎక్కడ కూడా ఏ రోజు కూడా అవకాశం ఉందా? నేను ఏ ఇంటర్వ్యూలో కూడా నాకు ఎమ్మెల్సీ వస్తుందని కూడా నేను ఆశించలేదు, నేను భావించలే కూడా. ఎందుకంటే హేమీలు ఉన్నారు, ఉన్నాయి 2 స్థానాలు. నేను అనగడం కూడా కరెక్ట్ కాదేమో అని చెప్పి భావించిన. పార్టీ నేను నా కష్టాన్ని గుర్తించి ఇస్తుంది అనుకున్నా, పార్టీ నాకు ఇచ్చింది. ఇప్పుడు కూడా ఇచ్చే అవకాశం ఉందా? రేపు పొద్దున రేవంత్ అన్న రేపు పొద్దున అవసరం ఉంది, ఏదన్నా సంబంధించిన దాంట్లో పాత్ర పోషించాలని చెప్పి భావించి మా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు భావిస్తే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. కాకపోతే అది నా ఊహకి అందంది, అది నేను ఆలోచించేది కూడా కాదు. అంటే దాని గురించి నేను ఆలోచించాల్సిన ఆ స్థాయి కూడా నాది కాదు. అది పార్టీ నిర్ణయం, మా రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం నిర్ణయం. మీ ఆలోచనకు మీ ఊహకు అందంది చాలా జరిగే అవకాశం ఉంది, జరగవచ్చు కూడా చెప్పలేము. ఎనీవే, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ వెంకట్ గారు.